సంధ్య థియేటర్ తొక్కిసలాట. మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కి తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంటే జనవరి 21 వరకు ఆయనకు బెయిల్ ఉంటుంది. అయితే తెలంగాణ పోలీసులు ఆయన బెయిల్ రద్దు కోసం ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారని తెలిసింది. హైకోర్టు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్లు పెట్టింది. కానీ అల్లు అర్జున్ ఆ కండిషన్స్ను అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారని పోలీసులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఇలా ప్రెస్ మీట్ పెట్టిన విషయం పెద్ద దుమారం రేపుతోంది. ఇది బెయిల్ రూల్స్కి విరుద్ధమే అంటున్నారు పోలీసులు. అల్లు అర్జున్ డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి సంధ్య థియేటర్లో తాను సినిమా చూసేటప్పుడు తన దగ్గరకు ఏ పోలీసులు రాలేదని అన్నారు. కానీ ఆయన చెప్పింది అబద్ధమని నిరూపిస్తూ పోలీసులు ఓ వీడియో సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఇలా పోలీసులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ అబద్ధం చెప్పడం ఆయనకు చిక్కులు తెస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ తన దగ్గరకు పోలీసులు రాలేదని అల్లు అర్జున్ చెప్పిన మాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అవమానించడమే కాదు, పోలీసులను అవమానించినట్టే అని టాక్ వినిపిస్తోంది. అలాగే మీడియాని, తెలుగు రాష్ట్రాల ప్రజలను తప్పుదారి పట్టించారని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు డిసెంబర్ 4న సంధ్య థియేటర్కి రావద్దని పోలీసులు చెప్తే అల్లు అర్జున్ వెళ్లారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు వీడియోలో లిఖితపూర్వకంగా రుజువుతో సహా నిరూపించారు. ఇలా అల్లు అర్జున్ అన్ని రకాలుగా దొరికిపోయారు. బెయిల్ వచ్చినప్పుడు కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, అది రూల్. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తెలుగు, ఇంగ్లీష్లో మొత్తం కేసు గురించే మాట్లాడారు. ఇది చట్టవిరుద్ధమని పోలీసులు భావిస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. అయితే ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. మరి కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సీఎం కూడా మాట్లాడకూడదు కదా అనేది కొందరి వాదన. ప్రభుత్వంపై నెగిటివ్గా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకే ఆయన మాట్లాడారని కొందరు చెప్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అన్ని రకాలుగా చిక్కుల్లో ఉన్నారు. రేవతి మృతి కేసు పరంగా, ప్రెస్ మీట్ పరంగా, బాధితులను ఓదార్చలేకపోవడం పరంగా, ఇంటికి సెలబ్రిటీలను ఆహ్వానించడం అంశంలో ఇలా అన్ని రకాలుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకు సమస్యగా మారాయి. ఇక కోర్టులే ఈ కేసు సంగతి తేల్చాయి. ప్రజలు ఇప్పుడు అన్ని లోతుగా ఆలోచిస్తున్నారు. అల్లు అర్జున్ తమను తప్పుదారి పట్టించారని భావిస్తున్నారు. ఆయన అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టికెట్ ధరలు 4 రెట్లు పెంచి తమ అభిమానాన్ని క్యాష్ చేసుకున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలా అన్ని రకాలుగా వస్తున్న ఫైర్ మామూలుగా లేదు, వైల్డ్ ఫైర్ లాగా ఉంది అంటున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేశాను మరి.